వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 2026-27 బడ్జెట్ సన్నాహాలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కీలక సమావేశం. గుంటూరులో జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు. వైకాపా పాలనలో తిరుమలలో అక్రమాలు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆరోపణ. రెండు 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సన్నాహాలపై అమరావతి సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కీలక సమావేశం జరిగింది. రైతులకు మద్దతుగా పంట పొలాలకు సకాలంలో నీరు అందించేందుకు జలవనరుల శాఖకు నిధుల కేటాయింపుపై విస్తృత చర్చలు జరిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, కార్యదర్శి రొనాల్డ్ రోజ్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకం స్పష్టంగా కనిపించింది. టీడీపీ గుండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలని చూస్తే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్ వ్యవస్థను రంగంలోకి దించి ఆ పర్యటనను విఫలం చేసే ప్రయత్నాలకు దిగింది. అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులిచ్చి మరీ బెదిరింపులకు దిగింది. గుంటూరుకు వెళ్లే రోడ్డులన్నింటినీ పోలీస్ చెక్ పోస్టులతో నింపేయించింది. వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు, ఆఖరికి అభిమానులను సైతం అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే తారస్థాయికి చేరుకున్న టీడీపీ అరాచకాలను చూసి అసహ్యించుకుంటున్న జనం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. శ్రీవారిని, భక్తులకి భగవంతుడిని వైసీపీ దూరం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తిరుమల కొండపై వైకాపా దోపిడీ అంతా ఇంతా కాదు. గెస్ట్ హౌస్ లో 500 రూపాయలకు దొరికే రూమ్ ఛార్జీలు 1000 రూపాయలకు పెంచారు. ఏ మాఫియాని సంతోషపెట్టడానికి ఇలా చేశారో ప్రజలకు తెలుసు. 2.5 కోట్లు ఉన్న టీటీడీ కామన్ గుడ్ ఫ్రంట్ కాంట్రిబ్యూషన్ ను ఒక్కసారిగా 50 కోట్లకు పెంచారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేసును సిబిఐ కోర్టుకు అప్పగిస్తామని మసిపూసి మారడికాయ చేశారు. దీనిపై ఒక్క వైకాపా నాయకుడు మాట్లాడలేదని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్తే, నేను మీ నాగబాబుని. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందూ అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని, అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు.
మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబరు 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది? జనవరి 22, 2024 అయోధ్య రామమందిరం ఇనాగ్రేషన్ కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామమందిరం కల సాకారమైంది. దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అందులో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు, అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. టీటీడీ భక్తులకి భగవంతుడిని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వర్ల వరకు అందరి కోరిక ఒకటే, ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని. ఒక సామాన్య భక్తుడు నెల నెలా డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడడానికి కొండ మీదకు వెళ్తాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న డిమాండ్తో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లు ఆవిష్కరణ. ఈ నెల 5వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించబడను. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లు ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ. సాగునీరు అందించాలని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా రాయలసీమ చెందిన ప్రాజెక్టుల్ని అందరి నీవా కావచ్చు, అలాగే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దాదాపుగా 3 జిల్లాలకు కూడా, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు కూడా ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని 10,000 క్యూసెక్ నుంచి 44,000 క్యూసెక్లు కూడా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా అనేక రకాల కూడా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి కూడా నీటిని కూడా తోడి వేస్తూ ఉంటే ఏదో రకంగా కూడా ఈ రాయలసీమ ప్రాంతం కూడా కాపాడాలని చెప్పి సాగునీరు కూడా అందించాలని చెప్పేసి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లు కూడా పెంచేదే కాకుండా పోతిరెడ్డిపాడు యొక్క కాలువని, అలాగే పంపింగ్ సిస్టమ్ కూడా 800 అడుగులకు మాత్రమే పనిచేసి కూడా 3,707 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. 2020లో కూడా సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎన్జీటీ వారి యొక్క అబ్జెక్షన్తో తాత్కాలికంగా పనులు ఆగినా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో దానికి రాయలసీమ ప్రాజెక్టుకు శాశ్వతంగా కూడా సమాధి కూడా కట్టడం జరిగింది. అది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో కుదిరిన రహస్య ఒప్పందం వల్ల ఇదంతా కూడా జరిగింది. ఇది స్వయంగా కూడా రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ అనేది కూడా లేకుండా చేయడం కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత కనీసం అప్పటికైనా కానీ ప్రజల యొక్క కోరిక ప్రకారం కూడా
తిరిగి ప్రారంభిస్తాడేమో రాయలసీమ లిఫ్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఊసేయకుండా పరిస్థితి కూడా కలిగించారు. కాబట్టి రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అందరూ కూడా కలిసి 2 డిమాండ్లతో చలో పోతిరెడ్డిపాడు వెంటనే రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించాలని చెప్పేసి, అలాగే హంద్రీ నీవాను కూడా ప్రాజెక్టు కూడా వెడల్పు చేయాలని చెప్పేసి ఈ 2 డిమాండ్లతో కూడా మేము అనేది కూడా చలో పోతిరెడ్డిపాడు అని చెప్పి పోతిరెడ్డి దగ్గర ఒక బహిరంగ సభ కూడా 5వ తేదీ కూడా ఏర్పాటు చేయడం అయింది. అందుకోసమే అనంతపురం జిల్లాలో ఉండే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ పోతిరెడ్డిపాడు దగ్గర బహిరంగ సభలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మన ప్రాంతాన్ని ముఖ్యంగా కూడా కరువు ప్రాంతమైన మనం కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. రాహు, కేతు, సర్పదోష నివారణ పూజల్లో కళ్యాణ్ రామ్ పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ హర్ష వీణపై వివిధ మీడియాలలో వస్తున్న అభియోగాలపై జనసేన పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ దాదాపుగా పూర్తయింది. ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవిలతో కూడిన కమిటీ రైల్వే కోడూరులో స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ను విచారించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు లోబడి అన్ని అంశాలను పరిశీలించినట్టు తెలిపారు. విచారణలో సేకరించిన వివరాలు, ఆధారాలతో కూడిన నివేదికను త్వరలోనే జనసేన పార్టీ అధిష్టానానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మాట్లాడుతూ, వ్యక్తిగత విషయాలను పార్టీకి అంటగట్టడం సరికాదని, చట్టబద్ధంగా ఎదుర్కొంటానని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారని తెలిపారు. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందరికి నమస్కారం. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో
ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి నమస్తే. ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నియోజకవర్గ ప్రజలకి ఓకే కమిటీ ఒక నిమిషం. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీకి కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. సరే, ఇది ప్రజాబాహుళ్యం కాదా? ఒక నిమిషం. ఇది ప్రజాబాహుళ్యం కాదా? ప్రజాబాహుళ్యం ఇంత ట్రాన్స్పరెంట్ గా బయట ఉంటే ఒక నిమిషం. మీరు ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు వస్తే ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఒక నిమిషం. నేను మాట్లాడతాను వద్దా? నేను మాట్లాడతాను. నా మాట ఇన్ను. ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. అసెంబ్లీ వీడియో నిజమా కాదని మీరు చూసారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. నమస్తే. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా విద్యార్థి ఐక్య సంఘాల నాయకులు పరమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు పృథ్వీ, ఏఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లై స్వామి, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించే క్రమంలో వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులను బౌన్సర్ల చేత భౌతిక దాడులకు పాల్పడమే కాకుండా కిడ్నాప్ కు పాల్పడిన మోహన్ బాబుపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ముందు మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలపై అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామని చెప్పిన మంత్రి లోకేష్ నేడు మోహన్ బాబు యూనివర్సిటీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే తిరుపతి నగరంలో ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ, ఫీజుల దందాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్నటువంటి విద్యార్థి నాయకులను మోహన్ బాబు సంబంధించినటువంటి బౌన్సర్లు, వాళ్ళ అనుచరులు అక్రమంగా కిడ్నాప్ చేసి వాళ్ళని తరలించడం జరిగింది. ఈరోజు సూటిగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ జరుగుతుంటే నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు నిద్ర మత్తులో ఉన్నారు కాబట్టి ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. వాళ్ళ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా మోహన్ బాబు సంబంధించిన ట్రస్ట్ ద్వారా వాళ్ళు డ్రా చేసుకొని విద్యార్థులకు డబ్బులు ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, విద్యార్థులు మోసం చేశారని ప్రభుత్వ నివేదికలు వచ్చాయి. కోర్టులో కేసు ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మోహన్ బాబు యూనివర్సిటీలోకి అడుగు పెట్టాలన్నా, అధికారులు అడుగు పెట్టాలన్నా భయపడుతున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీకెందుకు మోహన్ బాబు యూనివర్సిటీ అంటే అంత
పోయమని అడుగుతున్నాం. మీరు వెళ్ళకపోతే మాలాంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళని అక్రమంగా ఈ రోజు కిడ్నాప్ చేస్తున్నారు. మోహన్ బాబు నువ్వు సినిమాలోనేమో హీరోగా ఉన్నావు, కానీ నిజ జీవితంలో ఏమో విలన్ గా ప్రవర్తిస్తున్నావు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపై ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ చేసి ఆ యూనివర్సిటీపై చర్యలు తీసుకుని ఆ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన అనుచరులు విద్యార్థి నాయకులను అక్రమంగా కిడ్నాప్ చేశారో వాళ్ళపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి పంపించాలా. రిమాండ్కి పంపించేందుకు వరకు ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాందిరా అంటే దౌర్జన్యాలు, దాడులు, కిడ్నాపులు, మానభంగాలు ఇవే తప్పించి ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట వినిపిస్తుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తిరుపతిలో ఏదైతే మోహన్ బాబు గారి కాలేజు అవినీతి చిట్టా బయటికి వచ్చిందో ఆ దాని గురించి ఫీజుల విషయం అయితేనేమి అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రశ్నించేటువంటి వామపక్ష విద్యార్థి నాయకులు వినోద్ గారు అయితేనేమి, అక్బర్ గారు అయితేనేమి వీరు ప్రశ్నించాలని ముందుకొస్తే మన మోహన్ బాబు గారు వారి యొక్క బౌన్సర్లతో ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసే ఆలోచనను చేసి కుట్రల్ని పన్ని ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంలో మోహన్ బాబు గారికే దక్కుతుంది. ఇంత జరుగుతున్న మంత్రి నారా లోకేష్ గారు మీకు జిల్లానే కదా, మీరేమైనా గుడ్డి గాడిలకి పండ్లు తోముతున్నారా అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాం. అంటే విద్యార్థి కుసుమాలుగా విద్యార్థులు అనేక కాలేజీ నుండి అనేక విషయాలు నేర్చుకుంటారు. మీ కాలేజీ నుండి ఈ విధమైన కిడ్నాప్లు, ఈ విధమైన బెదిరింపు ధోరణులు నేర్చుకోవాలనే మీరు ప్రయత్నిస్తాండేది అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా సూటిగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మన వామపక్ష విద్యార్థి నాయకుల అరెస్టుకి నిరసనగా ఏదైతే వాళ్ళ యొక్క జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దాఖలైన అనర్హత పిటిషన్ను తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. సంజయ్ పై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను కొట్టేస్తూ స్పీకర్ నేడు తీర్పునిచ్చారు. పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. స్పీకర్ తీర్పుపై ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు. నా జీతం నుంచి నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి కట్ అవుతున్నాయి. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ ఇచ్చానని సంజయ్ తెలిపారు. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా, డేట్ అటు ఇటు యాదట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్లో చేరినట్టు చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం అదే అడుగుతుంది కదా, మీరేమన్నా వివరణ అడిగి. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోనికే, హత్య చేసినోనికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే, వారికి శాలవాప్తే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసినారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, వాస్తవమే, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా. కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వండి అటే చెప్తాను నేను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదేముందా. నేను ఒక పార్టీ నాయకులను వాళ్ళు బాధ అనిపిస్తే, ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి యువ నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు, ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు, అట్లా నేను కూడా కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ
అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి, జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి, నాకు కాదు నాకంటే ఏముంటుంది పర్సనల్ అందరూ అనుకున్నట్టు అంత లేవు, పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా. కానీ ఏనాడు విమర్శించలేదు. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసమే కాదు, జగిత్యాల అభివృద్ధే నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నా. ఈ రోజు కూడా ఎవరైనా ఉంటే నేను తప్పకుండా 1-2 రకాల నాతో కలిసి పనిచేస్తా అంటే తప్పకుండా చేస్తా. తర్వాత వాళ్ళు కూడా మనసు మారి నాతో వస్తారని భావిస్తున్నా. వాళ్ళు బీజేపీలు కావచ్చు, మారుతలేరు, అంతటా మారుతున్నారు. పివి నరసింహారావు గారు జార్ఖండ్ ముక్తి మోర్చా మార్చి ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడపలేదా? ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోలేదా? మహారాష్ట్రలో నిన్ను చనిపోయిన అజిత్ పవార్ ఏ పార్టీ జెండా మోసిండా? కాంగ్రెస్, ఎన్సీపీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.